భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దాడులు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పోలీసు బలగాలతో మోహరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తా ఉంటే భూమన కుటుంబం టార్గెట్ చేసింది కుటుంబ ప్రభుత్వం, అది పక్కాగా కనిపిస్తుంది. ఏ విధంగా చూడాలంటారు? ముమ్మాటికి అందులో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రతిరోజు ఇరకాటంలో పెడుతున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పంటి కింద కొరకరాని కొయ్యలాగా తయారైపోయారు, కంటిలో నలుసులాగా మారారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రభుత్వ తప్పును ఎత్తి చూపుతున్నాడు. ఇతన్ని ఇలానే వదిలేస్తే ప్రభుత్వం మరింత ప్రజల్లో చులకనవుతుంది, బదనామవుతుంది అన్న ఉద్దేశంతో ఎలా అయినా సరే వీళ్లను మానసికంగా దెబ్బతీయాలి, వీళ్ల స్థైర్యాన్ని దెబ్బతీస్తే వీళ్ల నోళ్లన్నీ కూడా మూతపడతాయి, వీళ్ల పోరాటాలలో వాడి వేడి తగ్గిపోతుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక దుశ్చర్యకు పాల్పడింది. ఒక చక్కటి కథ నళ్లారు. మాదిగా ఉన్నటువంటి మా వ్యవసాయ క్షేత్రంలో అదెప్పుడో 25 ఏళ్ల కిందట కొన్నటువంటి ల్యాండ్, ఆ 24 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో 9 ఎకరాలు పూర్తిగా రివర్ బెడ్ లో ఉందన్నటువంటి నోటీసుని క్రితం సంవత్సరం అందజేశారు. ఆ అందజేసినటువంటి నోటీసు మీద మేము కోర్టుకు పోయాం. కోర్టు చాలా క్లియర్ గా వీళ్లకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అది కూడా 4 వారాల్లో ఇచ్చి మీరు ఏ చర్యలైనా తీసుకోండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ని వాళ్లు ఏ ఆరోపణ అయితే చేశారో 9 ఎకరాలు రివర్ బెడ్ గా చూపిస్తున్నారో ఆ రిపోర్టును మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. కనీసం కొడుతున్నామన్నటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా నిన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ, డీఎస్పీ, 4 సిఐలు, 400 మంది పోలీసులు ఇప్పుడు కూడా నిరంతరం ఆ ప్రహరీ గోడని కొట్టే కార్యక్రమంలోనే ఉండి సునకానందాన్ని వెనక నుంచి ఈ కూటమి నాయకులందరూ పొందుతున్నారు. అంటే ఈ కారణంగా మమ్మల్ని భయపెట్టి మేము మా పోరాటాన్ని ఆపేస్తామేమో అని అనుకుంటే మాత్రం అది మీ పిచ్చికి పరాకాష్ట అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఇంతకు రెట్టింపుగా 100 రెట్లు అధికంగా ప్రతిరోజు మీ మీద పోరాడుతూనే ఉంటాం. మీ దమన నీతిని బహిర్గతం చేస్తూనే ఉంటాం, మీ దురాఘాతాలను ఎండగడతానే ఉంటాం. స్వర్ణముఖి నది ఆనుకుని చాలా మంది యొక్క రివర్ బెడ్ లో స్వర్ణముఖి రివర్ బెడ్ ఆనుకుని చాలా ఆక్రమణలు ఉన్నాయి, కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు పైన ఉన్న వాటిని ఎందుకు వదిలేస్తారు? ఏమనుకోవాలి? ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మాకంటే ఈ నది పరివాహక ప్రాంతంలో పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఫ్యాక్టరీ కాశీపెంట్ల గ్రామంలో ఉంది, చంద్రగిరి మండలం. ఆ కాశీపెంట్ల గ్రామంలో 185 అన్నటువంటిది స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం. దానికి ఆనుకొని ఉన్నటువంటి 173 సర్వే నెంబర్లో హెరిటేజ్కి సంబంధించినటువంటి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కట్టారు. చట్టం ఈ రాష్ట్రంలో అందరికీ సమానంగా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఆ వాటర్ ప్లాంట్ ను కూడా, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా మీరు పగలగొట్టండి. నేను ఇదే కలెక్టర్ గారికి, ఇదే ఎస్పీ గారికి, అలానే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా నేను అభ్యర్థిస్తున్నాను. ప్రజలందరికీ సమానమైనటువంటి న్యాయమే మా ప్రభుత్వంలో అందుతుంది అని సంకలు గుద్దుకొని చెప్పేటటువంటి కూటమి నాయకులందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాను. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి గారు ఆక్యుపై చేసుకున్నటువంటి బఫర్ జోన్ లో కట్టినటువంటి ఆ ప్లాంట్ ను పగలగొట్టండి. అప్పుడు మీరు మొగోళ్ళని ఒప్పుకుంటాం మేము. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ మీద మాట్లాడేటటువంటి వాళ్ల నోళ్లు మూయించడానికి ఒక కథ అల్లి, ఆ కథకు తగ్గట్టుగా మీరు మా ఆస్తులను ధ్వంసం చేసి మా నోళ్లు మూయించాలని అనుకుంటే అది జరిగే పని కాదు. మా ఆస్తి మొత్తాన్నంతా కూడా మీరు ధ్వంసం చేయండి, అయినా మేము పోరాటం ఆపము. మీ మీద ప్రతిరోజు గళమెత్తుతూనే ఉంటాం, మీ తప్పుల్ని బయటికి చెబుతూనే ఉంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే నిలబడతాం అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. అంటే ఈరోజు దేశం వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఇవన్నీ చూస్తా ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే అనుకోవాలా? ఇది ఒక చక్కటి ఉదాహరణ. తిరుపతిలో జరిగినటువంటి ఈ సంఘటన ముమ్మాటికి కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుంది అనడానికి ఒక తార్కాణం. కారణం ఏంటంటే
ప్రతిపక్షంలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి స్థలాన్ని ఏ కట్టడము లేనటువంటిది, కేవలం ఒక కాంపౌండ్ వాల్ ఉంటే ఆ కాంపౌండ్ వాల్ని మీరు దొరికిస్తున్నారు, ఇదే చట్టం చెబుతోందని. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ చట్టం అమలు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులకు సంబంధించినటువంటి ఆస్తులకు ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది, సామాన్యులకు వేరే చట్టం ఉంది. అదే కదా మీరు చెప్తున్నది. మీకు సమానమైనటువంటి చట్టమే ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు మీ స్థలంలో మీ బఫర్ జోన్ లో కట్టినటువంటి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కొట్టండి. నారా భువనేశ్వర్ గారు ఒప్పుకుంటారేమో చూద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం బోమన కుటుంబం పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందంటున్నారు బోమన అభినయ్ రెడ్డి. ప్రధానంగా ఈ రోజు తమ కోర్టు పరిధిలో ఉన్నటువంటి స్థలాల విషయంలో కక్ష సాధింపు చర్యల్లో మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ రోజు ప్రభుత్వం రెవెన్యూ అధికారులు దాడులు చేస్తూ ఈ యొక్క రివర్ బెడ్ అనుకున్నటువంటి గోడను ధ్వంసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇదే స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఆనుకున్నటువంటి హెరిటేజ్ ఫ్యాక్టరీ ఈ రోజు నదీ గర్భంలో ఈటీపీ ప్లాంట్ పెట్టుకుని ఆక్రమణకు చేస్తుంది. దానిపైన కూడా ఈ చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి ఈ రోజు మాపైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఎలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదు. కూటమి ప్రభుత్వం అరాచకాలపైన తాము ఎత్తి చూపుతామంటూ ఉన్నారు, తప్పప్పులను చూపిస్తామంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు మాత్రం తాము భయపడేది లేదంటూ బోమన అభినయ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.